నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కరీంనగర్ డిపో 1లో అధికారుల నిర్లక్ష్య వైఖరికి విసుగు చెంది అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించగా స్థానికులు కాపాడారు. ఈ ఘటన వల్ల దాదాపు 200 మంది డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీవీ ప్రతినిధులు వారిని వివరణ కోరగా సురేష్ అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడని, గత ఏడాది సెప్టెంబర్ 24 రోజు డ్యూటీ తీసుకునే ముందు డిపోలో రొటీన్ చెకప్లో భాగంగా చేసిన బ్రీత్ టెస్ట్లో 93 చూపడంతో తనను డ్యూటీ నుండి పక్కన పెట్టారని, తాను బస్సు యజమానికి తెలుపగా వెంటనే పక్కనున్న పోలీస్ స్టేషన్లో వెళ్లి అదే టెస్టును మళ్లీ చేపించగా ఏమీ రాలేదని, ఆ విషయాన్ని అధికారులకు తెలిపితే వారు పట్టించుకోలేదని, వెంటనే అపోలో హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ చేపించి రిపోర్ట్స్ తీసుకువచ్చినా ఇవేమీ మాకు అవసరం లేదని, ఆర్టీసీ నియమ నిబంధనల ప్రకారం మేము వెళ్తామని తెలిపి తనను దాదాపు 6 నెలల నుండి డ్యూటీలోకి తీసుకోవడం లేదని, అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. నిరసన తెలుపుతున్న డ్రైవర్లకు మద్దతుగా తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోనట్లయితే ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని, కోట్లు కొల్లగొడుతున్న అధికారులను వదిలిపెట్టి పొట్టతిప్పలకు పనిచేస్తున్న కార్మికుల కడుపు కొట్టడం సరికాదని సీఎం రేవంత్, రవాణా శాఖ మంత్రి పొన్నం ఈ విషయంపై వెంటనే స్పందించి బాధితుడు సురేష్కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. నేను 7 సంవత్సరాల నుంచి పిహెచ్పి డ్రైవర్గా కొనసాగిస్తున్నా. నాకు 7 సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్క్ లేదు. 6 నెలల క్రితం నాకు డ్యూటీ ఎక్కే టైంలో బ్రీత్ అనలైజర్ మా డిపోలో పెట్టడం జరిగింది. ఆ బ్రీత్ అనలైజర్ మెషిన్ ప్రాబ్లం వలన నాకు 93 బ్రీత్ అనలైజర్గా వచ్చింది. వచ్చిన వెంటనే మా ఓనర్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, నాకు ఇట్లా వచ్చింది అదే అంటే మా ఓనర్ వచ్చి మా డ్రైవర్కు ఎలాంటి మద్యం సేవించే అలవాటు లేదు, అతనికి ఎట్లా వస్తుంది అది అని మాట్లాడి డ్యూటీకి పంపించాలని మాట్లాడితే డ్యూటీకి పంపించాం, అది మా పరిధిలో లేదు అది అని డిపో హెడ్ గారికి ఇట్లా చెప్పడం జరిగింది. అదే విషయంలో మళ్ళీ మా ఓనర్ గారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు పోయి అక్కడ బ్రీతింగ్ అనలైజర్ పెట్టియడం జరిగింది. అక్కడ కూడా 0 వచ్చింది. వాళ్ళ బ్రీతింగ్ అనలైజర్ పెడితే మళ్ళీ డిపోకి వచ్చి మా సారు మేము పోలీస్ స్టేషన్కి పోయి బ్రీత్ అనలైజర్ అక్కడ ఏం రాలేదు, మరి మీ మిషన్ ఎందుకు వచ్చింది అది అని అంటే ఏది ప్రూఫ్ ఏది అని అడిగారు. అడిగినాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి సార్ మాకు రిసిప్ట్ ఇవ్వగలుగుతారా సార్, మాకు డిపోలో ప్రూఫ్స్ అడుగుతారంటే బాబు మేము ఎలాంటి ప్రూఫ్స్ మీకు ఇవ్వం, మీరు ఇక్కడ ప్రూఫ్ తీసుకుపోయి అక్కడ గొడవ చేస్తారని మీ విజిలెన్స్ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ వరకే గొడవ చెప్పారు, మీకు అలాంటి ప్రూఫ్స్ ఏమి ఇవ్వం అదని చెప్పడం జరిగింది. మళ్ళీ మా ఓనర్ వచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించలేదు. తర్వాత నేను బ్లడ్ షాంపిల్ కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఈ బ్లడ్ షాంపిల్లో కూడా ఏం రాలేదు. అయినా కానీ ఇది మా డిపో హెడ్ గారికి కూడా చూపించడం జరిగింది. ఆర్ఎం గారికి, డిఎం గారికి వీళ్ళందరూ చూసినా కూడా బాబు ఇది నీదే అని మాకు ఏం సాక్ష్యం ఇలాంటివి మేము ఎవ్వి నమ్మం అది అన్నారు. నేను మళ్ళీ కూడా సార్ మీరు కూడా టెస్ట్ చేయించాను సార్, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తా సార్, నాకు కొంచెం న్యాయం చేయండి సార్ అది అని కూడా అడగడం జరిగింది. బాబు నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, నువ్వు డిపోలో పని చేయవు, నీకు పని చేయంత అది లేదు, నువ్వు ఈడికలు పక్కకు అదే అని చెప్పడం జరిగింది. ఇప్పటికి 6 నెలల నుంచి నేను పక్కకున్నా. నా పిల్లలు, నా పిల్లలు ఇట్లా అందరూ రోడ్డు మీద పడ్డారు. నాకు ఫైనాన్షియల్గా అప్పులు అయినాయి. దయచేసి నాకు డ్యూటీ ఇప్పించగలరు కానీ. ఇప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించిన అని చెప్తున్నారు కదా, అది కూడా సేమ్ డేనే చేయించినారా? సేమ్ డేట్, ఒక గంట సేపట్లే, అర్ధగంట సేపట్లో చేయించిన. అయినప్పటికీ మీ డిపో మేనేజర్ కానీ ఆర్ఎం కానీ ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేయలేదా? యాక్సెప్ట్ చేయలేదు. ఏమన్నారు అప్పుడు చెప్పినప్పుడు? ఏమన్నారు? ఇలాంటి మేము మా డిపోలో ఇలాంటి ఏమీ నడవాయి, ఇది నీది కాదు ప్రూఫ్, నువ్వు ఎవరిలో ఎవరిదో నువ్వు పట్టుకొని వచ్చి నువ్వు ఇస్తున్నావు, ఇది నీది కాదు అని. డిపో తరఫున కూడా మీరు చేపియండి అని చెప్తే ఏమన్నారు? మా అలాంటి లేవు మా దగ్గర, ఓన్లీ బ్రీతింగ్ అనేది మిషన్లు వచ్చిందానే మేము పట్టుకుంటాం కానీ పరిణామంలో తీసుకుంటాం, వేరే మేము పరిణామం తీసుకోము అనడం జరిగింది. మీ పేరు? నా పేరు జి సురేష్. లోకలేనా? కరీంనగర్? మాది చొప్పరాండి మండలం చాకుంట గ్రామం. ఏ డిపోలో పనిచేస్తున్నారు మీరు? నేను వండిపోలో పనిచేస్తున్నాను. కరీంనగర్ వండిపోనా? కరీంనగర్ వండిపో. మేము కరీంనగర్ 102 డిపో యొక్క అద్దె బస్సు డ్రైవర్లు. ఈరోజు మేము స్వచ్ఛందంగా డ్యూటీలకు గైర్హాజరై బంద్ పిలుపునిచ్చాము.
కారణం ఏమిటంటే నిన్న సాయంత్రం మా తోటి డ్రైవర్ జి సురేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతనికి డ్యూటీ గత 6 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల అతను ఆత్మహత్య యత్నం చేశాడు. అసలు పూర్తిగా దాని గురించి చేసుకున్నాను పోతే గత 6 నెలల నుంచి కూడా అతన్ని గుర్తించలేరు. అతనికి కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా జరుగుతూ ఉన్నది. ఇదే విషయంలో ఆర్ఎంల చుట్టూ డిఎంల చుట్టూ తిరిగినాము. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే 6 నెలల కింద ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు. అయితే 6 నెలలుగా మేము లీగల్గా ఎన్ని రకాల ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేసినాం. ఆ బ్రీతాలైజర్ పెట్టినప్పుడు వచ్చిన దాన్ని వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మేము అతనికి మళ్ళీ బ్రీతాలైజర్ పెట్టించడం జరిగింది. అక్కడ కూడా 0 వచ్చింది. ఆర్టీసీ వారు దాన్ని కన్సిడర్ చేస్తే కూడా దాన్ని కన్సిడర్ చేయలేదు. సరే అని చెప్పేసి ఒక ఓనర్ గారి సలహా మేరకు మేము అతనికి బ్లడ్ శాంపిల్ కూడా తీసుకొని టెస్ట్ చేయించడం జరిగింది. అందులో కూడా 0 వచ్చింది. కానీ దాన్ని కూడా వాళ్ళు ఆర్టీసీ వారు నమ్మలేరు. ఏమన్నంటే నువ్వు తాగినవనే మాట్లాడుతూ ఉన్నారు. అదే కారణం చేత డ్యూటీ ఇవ్వకపోవడం వల్ల గత 6 నెలలకెళ్ళి ఉపాధి లేక జీతం రాక అతను బాగా ఫైనాన్షియల్గా చిక్కిలు పడిపోయి ఈ మానసికంగా ఒత్తిడి వల్ల నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కాబట్టి మేము మా డ్రైవర్కి మద్దతు ఇస్తూ ఈరోజు పూర్తిగా విధులకు గైర్హాజరయ్యాం అందరం. ఇప్పుడు దాదాపు ఎంతమంది డ్రైవర్లు విధులను బహిష్కరించినారు? మేము 200 మంది ఉంటామండి. 200 మందిని స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరయ్యాం. ఓన్లీ డ్రైవర్స్ అయినా కండక్టర్స్ కూడా? మీ పేరు? నా పేరు పురుషేష్ కుమార్ అండి. నేను కరీంనగర్ 125 యొక్క డ్రైవర్స్ అధ్యక్షుడు. ఇవ్వంటారు సార్ మీరు ఇట్లా చేసిరట అంటే మాకు సంబంధం లేదు బాబు, మా గైడెన్స్ ప్రకారం లేదు అది. మళ్ళీ ఓనర్ సార్ మెడికల్ టెస్ట్ ఓనర్ సార్ తీసుకపోయి చేయిస్తే కూడా అందులో కూడా ఏం రాలేదు. ఇది తీసుకుపోయి మా హెడ్ సార్కు డిఎం సార్కు అందరికి చూసిన అది ఏదానికి గ్యారంటీ ఉన్నది ఎవరిలో తీసుకున్నాం మేడం. నా బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్ అనేది 30 రోజుల దాకా ఉంటుంది. అది ఏదైనా మీరు మళ్ళీ ముందుగా కార్మికుల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎన్ఎస్టీకి ఉద్యమవందనాలు. మరి ఏదైతే ఆర్టీసీలో దినదిన గండంగా కార్మిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారుతూ ఉంది. దానికి పూర్తి స్థాయిలో అధికారులే కారణము. ఇవాళ అవుట్సోర్సింగ్ కానీ ప్రైవేట్ డ్రైవర్స్ కానీ అందులో ఉన్న సంస్థలో ఉన్న డ్రైవర్లు కానీ కార్మికులు ఎవరిని కానీ కూడా చిన్న మిస్టేక్ చిన్న పొరపాటు తప్పిదారం జరిగితే కుటుంబాన్ని తీసుకుపోయి రోడ్డు మీద చేసే పరిస్థితి జరుగుతుంది. అధికారులు చేస్తూ ఉన్నారు. మరి అధికారులు అయితే పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు స్కామ్ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని పట్టించుకునేది ఎవరు లేరు. మరి ఎండి గారు కూడా కనీసం డ్రైవర్ ఆపకపోతే ఎవడో ఒకరు ఫోటో పంపితే దాన్ని తీసుకొచ్చి సస్పెండ్ రిమూవ్ చేస్తున్నాడు. మరి ఇలా కోట్ల రూపాయలు స్కామ్ చేస్తూ ఉన్నారు. ఇలా కిలోమీటర్ ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు. అదే తరుణంలో 2 డిపోలో దాదాపు గత 6 నెలలకెళ్ళి కూడా సురేష్ అనే 1 డిపో డ్రైవరు పుట్టకూటి కోసం హైర్ బస్సు నడుపుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న తరుణంలో అసలు ఆయన మొత్తానికే తాగడట. దాదాపు చాలా మంది రిపోర్ట్ అడిగినా కూడా తాగడు అని చెప్పారు. అది ఏదైతే ఇప్పుడు ఆర్టీసీ వ్యవస్థ ఆర్టీసీ సంస్థ స్క్రాప్ బస్సులు కిలోమీటర్లు అయిపోయినా కూడా వాటిని తీసుకొని మళ్ళీ చిన్న ఈ బస్సు పార్ట్ అటు ఆ బస్సు పార్ట్ ఇటు మార్చుకుంటా మరి ఇలా అట్లా నడిపించినట్టు ఆ మిషన్లు కూడా సరైన పద్ధతిలో సరైన పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఆ మిషన్ పొరపాటు వల్లనే అది ఎక్కువ చూపడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ డ్రైవర్ను డ్యూటీకి తీసుకోకుండా సస్పెండ్ చేసి పక్కన పెట్టి కుటుంబాన్ని రోడ్డు మీద పరేస్తా ఉన్నారు. మరి అయ్యా ఎండి గారు, రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మీరు లోకల్ స్థానికులు, మరి ఇట్లా కార్మిక వ్యవస్థకు అన్యాయం జరుగుతూ ఉంటే మరి చూసుకుంటా ఉంటారు. ఇది బాధాకరము. ఏదైతే కాంగ్రెస్ వస్తే ప్రభుత్వంలో విలీనమవుతాం అనుకున్నాము. ఈ ఎవరైతే హైర్ బస్సులు ఉన్నారో డ్రైవర్లు అవుట్సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ చేస్తారు అనుకున్నారు. మరి అది ఇది పోగా మొత్తానికే ఇవాళ కార్మిక కుటుంబాలను పక్క పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మీకు భావ్యంగా తెలియజేస్తా ఉన్నాం. అదే తరుణంలో ఏదైతే ఈ మెడికల్ రిపోర్టు ఆయన వచ్చిన వెంటనే బ్రీత్ అనలైజర్ వచ్చిన వెంటనే మెడికల్ రిపోర్ట్ పోయి మెడికల్ రిపోర్ట్ తెచ్చుకున్నాడు. మెడికల్ రిపోర్ట్లో ఏం లేదు. తర్వాత వేరే దగ్గరికి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేస్తే అక్కడ కూడా ఏం లేదు. మరి మెడికల్ రిపోర్ట్ చూపించినా కూడా వాళ్ళు ఇలా మెడికల్ రిపోర్ట్ పరిగణలోకి చేస్తున్నారు అంటే మరి వీళ్ళే డాక్టర్లా, ఈ డిఎం డాక్టరా, సిఐ డాక్టరా, ఆర్ఎం డాక్టరా, మరి వీళ్ళు ఏ రకంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు? మరి ఒకవేళ ఆ మాటలు కాకుండా రిటర్న్లో రాసిచ్చినట్టయితే ఈ మెడికల్ రిపోర్ట్ చెల్లదని రాసిచ్చినట్టయితే దాని సంగతి మేము తర్వాత ఆలోచిస్తాము. మరి ఇట్లా కాకుండా పూర్తి స్థాయిలో కుటుంబాన్ని రోడ్డు ఎవరేస్తారు కాబట్టి దానికి బాధ్యులైన ఆర్ఎం డిఎం ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ప్లస్ సెక్యూరిటీ ఆ మిషన్ అసలు మిషన్ మొత్తం పూర్తి స్థాయిలో దాని మీద ఎంక్వైరీ కమిటీ చేయాలి. కమిటీ చేస్తారు మిషన్ పనిచేస్తలేదా అది పరిగణలోకి తీసుకోకుండా అనవసరంగా కార్మికుని కుటుంబాన్ని రోడ్డు మీద ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రయత్నం చేసిండ్రు. వెంటనే ఆయనను ఎలా డ్యూటీలో తీసుకోవాలి,
లేకపోతే మొత్తం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి అధికారులు ఏమంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా పూర్తిగా గత ప్రభుత్వం ఏజెంట్ గా ప్రవర్తిస్తా ఉన్నారు. దీన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఈ అధికారుల ప్రవర్తన వల్ల ఇవాళ కార్మికులు ఇలా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేకంగా ఆలోచించే పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నారు కనుక మీరు వెంటనే స్పందించాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలి. ఎవరైతే సురేష్ ఉన్నాడో వెంటనే డ్యూటీ తీసుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా బస్ భవన్ ముందు ఆమరణ కూర్చోడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ఇలా అధికారులు డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తామని చెప్పి కూడా మేము ఇలా అధికారులు తెలియజేస్తాను. వెంటనే తీసుకొని ఆ రిపోర్ట్ ఏది ఉన్నదో ఆ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోవాలి. గవర్నమెంట్ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోవాలి. అంటే బ్లడ్ టెస్ట్ చేసుకున్న రిపోర్ట్ చూపిస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వేం చదువుకున్నావు? 10వ తరగతి పాస్ అయ్యి ప్రమోషన్లలో వచ్చి అధికారులు మీకు ఏం తెలుస్తుంది మెడికల్ గురించి? మెడికల్ రిపోర్ట్ పక్కదారిని పట్టించాలి పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఎవరికి మీకు అనుకూలంగా ఉంటేనే ఒక ఆలోచన చేస్తారు, మీకు లేకపోతే ఇంకొక ఆలోచన చేస్తారు. ఇవాళ మీకు అనుకూలంగా ఉంటే 1 డిపో కానీ 2 డిపో కానీ అధికారులకు దాదాపు డిపోకు 10 మంది చొప్పున ఓడీలో పెట్టుకొని మీ సంఘానికి ఇప్పించుకుంటా మీరు ఇలా కార్మిక వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు. ఇలా వాళ్ళ కోట్ల రూపాయలు ఇలా దొంగ సర్టిఫికేట్లు చాలా సార్లు ప్రయత్నం చేస్తా కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చే పైసలు కానీ ఏది కానీ ఎట్లా వాళ్ళ కొల్లుడయ్యి ఇలా పూర్తి స్థాయిలో వ్యవస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తానని డిమాండ్ చేస్తాను. ఉద్దేశపూర్వకమైన చర్య అంటారా? ఖచ్చితంగా ఈ అధికారులు కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇలా సురేష్ కుటుంబాన్ని రోడ్డు ఎవరేసారు. అవసరమైన సురేష్ కుటుంబంతో కూడా దీపం ముందర మేము నిరసన వ్యక్తం చేస్తాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. మరి మంత్రి గారు ఖచ్చితంగా రవాణా శాఖ మంత్రి గారు ఇంత అన్యాయం జరుగుతుంది, మరి ఈ అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి రవాణా శాఖ మంత్రి గారికే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు గుర్రాల రవీంద్రన్, తుడిదప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.